వారికి దేవుని పట్ల ప్రేమ ఏమాత్రం ఉండదు. లోకాన్ని అనుసరించిన వారికి దేవుని పట్ల భయం ఉండదు. లోకాన్ని అనుసరించిన వారికి దేవుడంటే భయం ఉండదు, భక్తి ఉండదు. మరి ఎలా చూస్తారు? వారి ఇష్టం వచ్చినటువంటి జీవిస్తారు. వారికి ఎలా జీవించాలనుకుంటారో అలా జీవిస్తారు. దేవుడమన్నాడు, స్పష్టంగా ఉంటే చల్లదైన ఉండు, లేకుంటే వెచ్చదైన ఉండు. నువ్వు వెచ్చగా మాత్రం ఉండదు, నా నోటి నుంచి ఉండులే అని ఉద్దేశిస్తున్నాను. మనం ఉంటే చల్లమైన ఉండు, వెచ్చదైన ఉండు. నువ్వు వెచ్చగా మాత్రం ఉండనకు. నువ్వు అలా ఉంటే నా నోటి నుంచి ఉండులే అని ఉద్దేశిస్తున్నాను నేను. నువ్వు ఇక్కడ లోకంలోకి జీవిస్తావు, ఇక్కడ దేవుళ్ళకు జీవిస్తావు. ఇలాంటి విశ్వాసం కాదు దేవునికి కావాల్సింది. ఇలాంటి ఆత్మీయత కాదు దేవునికి కావాల్సింది. మనలో ఉన్న విశ్వాసం ఈ విశ్వాసం కానే కాదు. మనలో ఉన్న ఆత్మీయత ఈ ఆత్మీయత కాదు. నిజంగా విశ్వాసం ఉంటే దేవునికి భయపడతాం మనము. నిజంగా దేవుని పట్ల మనకు భయం ఉంటే దేవుని లోపల జీవిస్తాం మనము. దేవుని అంటే భక్తి ఉంటే నువ్వు దేవుని సన్మాన్ని ప్రేమిస్తావు, నీతో ఉన్న వారిని ప్రేమిస్తావు, నీతో ఉన్న వారిని ప్రేమించి వారి పట్ల సమాధానం ఉంటావు. దేవునిలో ఉంటేనే నువ్వు సమాధానం ఉంటావు. దేవునిలో ఉంటేనే నువ్వు నిర్మగా ఉంటావు. దేవుని ఆత్మలో ఉంటేనే ప్రేమ ఉంటావు. దేవునిలో లేనంత వరకు నువ్వు సమాధానం శ్రమించవు. భర్త పట్ల కావచ్చు, భార్య పట్ల కావచ్చు, నీ ఇద్దరి పట్ల సమాధానం